ఏ సువార్తను వ్రాసిన సువార్తికుడు వైద్యుడు? ఏ. యోహాను. బి. మత్తయి. సి. లూకా. డి. మార్కు. The correct answer is option C. లూకా. ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను. ఈ మాట ఎవరు చెప్పారు? ఏ. యోహాను. బి. యాకోబు. సి. ఆంద్రెయ. డి. పేతురు. The correct answer is option D. పేతురు. తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అను ప్రార్థనను శిష్యులకు నేర్పినది ఎవరు? ఏ. పేతురు. బి. యాకోబు. సి. యేసుక్రీస్తు. డి. యోహాను. The correct answer is option C. యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎచ్చట పెరిగి పెద్దవాడాయెను? ఏ. బెత్లెహేము. బి. నజరేతు. సి. కానా. డి. పైవేవీ కాదు. The correct answer is option B. నజరేతు. యేసుక్రీస్తును విందుకు పిలిచిన పరిసయ్యుడెవరు? ఏ. పేతురు. బి. యూదా. సి. సీమోను. డి. బర్తలొమయి. The correct answer is option C. సీమోను. యేసుక్రీస్తు ఏ నదిలో బాప్తిస్మం తీసుకున్నారు? ఏ. కెబారు నది. బి. నైలు నది. సి. యూప్రటీసు నది. డి. యోర్దాను నది. The correct answer is option D. యోర్దాను నది. మోషే భార్య పేరు ఏమిటి? ఏ. రిబ్కా. బి. సిప్పోరా. సి. ఎస్తేరు. డి. సారా. The correct answer is option B. సిప్పోరా. 5,000 మందికి 5 రొట్టెలు పంచగా ఎన్ని గంపలు మిగిలాయి? ఏ. 10. బి. 11. సి. 12. డి. 13. The correct answer is option C. 12 గంపలు. చేప కడుపులో 3 దినములు ఉన్న ప్రవక్త ఎవరు? ఏ. నోవహు. బి. పేతురు. సి. యోనా. డి. యోబు. The correct answer is option C. యోనా. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యులు ఎంతమంది? ఏ. 10. బి. 11. సి. 12. డి. 14. The correct answer is option C. 12.